వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో రాబోయే 4-5 రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తుఫాను ఇప్పుడిప్పుడే వీడి రైతులు కొంచెం వరి పంటని హార్వెస్ట్ చేసుకుంటున్న సమయంలో మరలా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనే వార్తలు ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. మరోసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 29 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. అది కొంతవరకు శుభవార్త అని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ అల్పపీడనం ప్రభావంతో 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4-5 రోజుల తర్వాత అల్పపీడనం ఏర్పడబోతా ఉంది కాబట్టి ఇంకా కొన్ని ఇమేజెస్ రావాల్సి ఉంది, కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసుకునేవారు జాగ్రత్త పడాలి. ఇక ఉష్ణోగ్రతలు కూడా అత్యంత దారుణంగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ఏరియా జీమాడుగల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు 6 నుంచి 16 డిగ్రీలు నమోదవుతూ ఉండగా పగటి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి. ఇక అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఏజెన్సీ ఏరియాలో 6 డిగ్రీలు పడిపోయింది. మిగతా ప్రాంతాల్లో 14 నుంచి 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం కనుక క్లారిటీ వచ్చి అల్పపీడనం ఏర్పడితే ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం, చలి తీవ్రత తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 4-5 రోజుల్లో వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతా ఉంది, దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.